హాయ్ అండి. హాయ్. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన గుమ్మడికాయ పులుసండి. ఇది తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని, దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని కొంచెం రఫ్‌గా అంటే బరక బరకగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక గిన్నెలో పెట్టుకుని, ఒక గ్లాసున్నర నీళ్లు వేసుకుని పక్కకు ఉంచుకోవాలి. 100 గ్రాముల పైనే బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న అర కేజీ గుమ్మడికాయ ముక్క తీసుకున్నానండి నేను. వీటిని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. గిన్నె పెట్టుకుని గుమ్మడికాయ ముక్కలు మునిగేంత నీళ్లు వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కల్ని ఆ నీళ్ళలో వేసేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి ఆ గుమ్మడికాయ ముక్కల్ని. స్పీడ్ మంటలోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత దానిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ పేస్ట్‌ని వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నాం కదండీ చింతపండు పులుసు, అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. మనం ముందుగా ఎండుమిరపకాయలు 10 మిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఈ గుమ్మడికాయ పులుసు కారంగానే ఉంటుందండోయ్. కొంచెం ఉప్పు అంటే సరిపడాంత ఉప్పు వేసుకోండి. ఈ గుమ్మడికాయ పులుసు కారంగా తియ్యగా ఉంటుంది. ఇందులోకి బెల్లం ఎక్కువే పడుతుందండి. గుమ్మడికాయ పులుసు అంటేనే బెల్లంతో తియ్యగా ఉండాలి. అందుకని బెల్లం 100 గ్రాముల పైనే వేసుకున్నాను నేను. 100-150 వేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి. పౌడర్‌గా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అంతా కలిసేటట్టు ఒక్కసారి 2, 3 సార్లు కలుపుకోండి. బాగా కలిసేటట్టు. 20 నిమిషాలు మరగనివ్వాలండి. 20 నిమిషాలు మరిగితే కొంచెం చిక్కగా అవుతుంది. అప్పుడు ముక్కని ఒక గిన్నెలోకి తీసుకుని, ఇలా నేను ఎలా చూసానో మీరు కూడా అలాగ కొంచెం స్పూన్తో కట్ చేస్తే మెత్తగా అయిన తర్వాత సరిపోతుందండి. 25 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దానిలో ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర వీటన్నిటినీ తాలింపులోకండి. ఈ గుమ్మడికాయ పులుసులోకి నూనె కూడా చాలా ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది. నూనె వేడయిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయ రేకల్ని వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ వేగాలి కదండి, రుచి కోసం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న తాలింపులన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు ఒక్కటి పక్కకు ఉంచండి. కొంచెం వేగిన తర్వాత మాత్రమే కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కరివేపాకు బాగా ఏగినా బాగోదండి. సరిపడా వేగాలి కదా.
మంచిగా వేపండి. ఇప్పుడు కరివేపాకుని వేసుకుని మంచిగా వేపుకుని ఏవండోయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలా వేగిన మిశ్రమాన్ని మనం ముందుగా చేసుకున్న గుమ్మడికాయ పులుసులోకి యాడ్ చేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి, వేగితేనే రుచిగా ఉంటుంది. బాగాన్ని మాడబెట్టేయొద్దు, దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుని 2 నిమిషాలు ఉడకనివ్వండి. అప్పుడే రుచిగా ఉంటుంది తాలింపుతోటి. ఇది ఎంతో తీయగా కారంగా గుమ్మడికాయ పులుసు అంటే ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు కూడా మంచి కాంబినేషన్ అండి. అది చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. దానిలో కొత్తిమీర యాడ్ చేయండి. గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతోటి బాగుంటుంది.